వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బడ్జెట్ని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రవేశపెట్టారు. దీనికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అంటే గతంతో పోల్చుకుంటే అతి స్వల్పంగా పెరిగినటువంటి ఈ బడ్జెట్కి సంబంధించి మొత్తం 5258.68 కోట్ల రూపాయలకి ఈ బడ్జెట్ని ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2024-25 సంవత్సర కాలానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 5179 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో ఎస్పెషల్లీ హుండీల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 1671 కోట్లు ఉంది. దీంతోపాటు ఇంట్రెస్ట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి నిధులు దాదాపు 10,000 కోట్లకు పైచిలుకున్నాయి. సో ఈ 10,000 కోట్లకు పైచిలుకున్నటువంటి బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి వాటి మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 1,253 కోట్లు గత ఆర్థిక సంవత్సరానికి వచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం 550 కోట్లు. అలాగే దర్శనంకి సంబంధించినటువంటి టికెట్లను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం 305 కోట్లు. ఆర్జిత సేవ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 130 కోట్లు. అలాగే అకామిడేషన్ అంటే తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి చౌల్ట్రీస్ కావచ్చు, అలాగే కళ్యాణ మండపాలకు సంబంధించి వాటికి వచ్చినటువంటి అద్దెలు 157 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతోపాటు కళ్యాణ కట్ట రిసిప్ట్స్ అంటే తిరుమల శ్రీవారికి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు స్వామివారి దర్శనానికంటే ముందు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. సో ఆ తలనీలాలను విక్రయించడం ద్వారా తిరుమల శ్రీవారికి వచ్చినటువంటి ఆదాయం గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 176,50,00,000 రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ట్రస్ట్ రిసిప్ట్లకు ఒక 85 కోట్లు, అలాగే పబ్లికేషన్స్కి సంబంధించి దాదాపు ఒక 31 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారికి సంబంధించి తిరుమలకు వచ్చేటటువంటి భక్తుల ద్వారా వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఆదాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే గత సంవత్సరం హుండీకి సంబంధించినటువంటి కానుకలు 1671 కోట్లు. అయితే ఆ సంవత్సరం అంటే 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి ఎండ్ వరకు అంటే మార్చి ఎండ్ వరకు మనం కానీ లెక్కలు కానీ చూసుకున్నట్లయితే అప్పుడు హుండీకి వచ్చినటువంటి ఆదాయం 1671 కోట్లు. అయితే ఆ టైంలో టీటీడీలో పనిచేసేటటువంటి ఉద్యోగులకు చెల్లించినటువంటి జీతాలు 1748,75,00,000. అంటే తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు హుండీలో వేసేటటువంటి కానుకలకు మించి దాదాపు 70 కోట్లకు పైచిలుకు అదనంగా జీతాలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే తిరుమల స్వామివారికి వచ్చేటటువంటి హుండీలో వేసేటటువంటి డబ్బంతా కూడా డబ్బుతో పాటు మరికొంత యాడ్ చేసి ఇంకొక 70 కోట్ల రూపాయలు యాడ్ చేసి హుండీ డబ్బుతోటి దాన్ని జీతాలకు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ టీటీడీకి గతంలో అంటే గడిచినటువంటి దాదాపు 15 సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఈ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతూ ఉండడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు టీటీడీని కాపాడుతుంది. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా రాబడి తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హుండీలో భక్తులు వేసేటటువంటి కానుకల 1671 కోట్లు అయితే కేవలం వడ్డీల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం దాదాపు 1,253 కోట్ల రూపాయలు. అంటే భక్తులు వేసేటటువంటి కానుకల కంటే హుండీలో వేసేటటువంటి కానుకల కంటే కేవలము ఒక 350 కోట్ల రూపాయలు మాత్రమే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లెక్కన చూస్తే తిరుమల శ్రీవారికి సంబంధించి టీటీడీలో పనిచేసేటటువంటి ఉద్యోగులకు హుండీ ఆదాయాన్ని మించి ఇంకొక 70 కోట్లు వేరే దాంట్లో నుంచి అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే హుండీలో వేసేటటువంటి డబ్బులంతా కూడా అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలకే పోతున్నాయనేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి వచ్చేటటువంటి ఆదాయము జనరల్గా ఎలా ఉంటుందంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు హుండీలో కానుకలు వేయడం, దీంతోపాటు దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్లు అంటే 300 రూపాయల దర్శనం ఉంది, దాంతోపాటు 500 రూపాయల దర్శనాలు ఉన్నాయి. దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. అలాగే ఆర్జిత సేవలు జరుగుతాయి. ఈ ఆర్జిత సేవలు ఏంటి అంటే స్వామివారికి ప్రతిరోజు కూడా సేవలు నిర్వహిస్తారు. గతంలో ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రాబడి కోసం ఆర్జిత సేవలను ప్రవేశపెట్టారు. ఆర్జితం అంటే ఏంటి? సంపాదించడం అనేసి. సో ఈ ఆర్జిత సేవలు అనేది స్వామివారి కైంకర్యాల్లో భాగం కాదు,
కేవలం అది ఆదాయాన్ని సమకూర్చేందుకు పెట్టినటువంటి సేవలు. సో ఈ ఆర్జిత సేవల ద్వారా గత సంవత్సరం మనం కానీ చూసుకున్నట్లయితే 130 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. అలాగే తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు, తిరుపతిలో తిరుపతికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చౌల్ట్రీస్ వాడేటువంటి భక్తులు, దేశవ్యాప్తంగా టీటీడీకి సంబంధించి చాలా చౌల్ట్రీస్ ఉన్నాయి, కొన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయి. సో అక్కడికి వచ్చి ఉండేటటువంటి భక్తులు చెల్లించేటటువంటి ఆ అద్దె 157 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు అనేక ట్రస్టులకు సంబంధించి, అంటే ట్రస్టులు ఉన్నాయి, ఇప్పుడు టీటీడీకి సంబంధించి అనేక ట్రస్టులు ఉన్నాయి. అన్నదానం ట్రస్ట్ కావచ్చు, అలాగే ప్రాణదానం ట్రస్ట్ కావచ్చు, సో గో సంరక్షణ ట్రస్ట్ కావచ్చు, సో రకరకాలైనటువంటి ట్రస్టులు ఉన్నాయి. సో ఈ ట్రస్టులకు వచ్చేటటువంటి కూడా దాదాపు ఒక 85 కోట్లు, అంటే అదర్ దాన్, అంటే ట్రస్టులకు వినియోగించేది ట్రస్టుల ఖాతాలు సపరేట్గా ఉంటాయి. అయితే ఇక్కడ చూపించేటువంటి దాంతో పోల్చుకుంటే వాటికి వచ్చేది ఒక 85 కోట్ల రూపాయల వరకు కూడా నెలకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే గత సంవత్సరం 5,179 కోట్ల 85 లక్షల ఆదాయం వస్తే ఈ సంవత్సరం అది 5,258 కోట్లు రావచ్చు అని చెప్పి అంచనా వేశారు. అంటే ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయము ఒక దగ్గర ఒక 70 కోట్ల వరకు కూడా అడిషనల్గా ఉండొచ్చు అనేది ఇక్కడ వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇకపోతే ఖర్చుల విషయానికి వస్తే, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులకే ఈ సంవత్సరం గత సంవత్సరం 1,748 కోట్లు, అంటే హుండీ ఆదాయానికి మించి జీతాలు ఇస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత ఉందంటే 1,773 కోట్ల 75 లక్షలు ఉంది. అయితే వచ్చే సంవత్సరం, అంటే ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,729 కోట్లు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అంటే ఇక్కడ ఏదైతే ఈ జీతాలు ఉన్నాయో అవి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 20 కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పోల్చుకుంటే తగ్గేటటువంటి ఛాన్సెస్ ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి లెక్కలతో పోల్చుకుంటే అదొక 18 కోట్ల వరకు కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జీతాలు ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి వచ్చేసరికి 1,748 కోట్ల నుంచి 1,773 కోట్ల రూపాయల వరకు కూడా హైక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు బడ్జెట్లో చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మెటీరియల్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. దానికోసం ఈ బడ్జెట్లో 768 కోట్ల రూపాయలను ఎస్టిమేషన్ వేశారు. అలాగే కార్పస్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్లు, అంటే టీటీడీకి సంబంధించి ఈ కార్పస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిన డబ్బును వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా పోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు స్వామివారికి ఈ బ్యాంకుల ద్వారా వచ్చేటటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో డిపాజిట్ల ద్వారా అవి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. అవి ఉన్నాయి కాబట్టే 1,253 కోట్లు గత సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం ఒక 1,310 కోట్లు రావచ్చు అని చెప్పేసి టీటీడీ అంచనా వేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా అవసరం. అయితే గత సంవత్సరం 800 కోట్ల రూపాయలను మిగిలిచ్చి ఆ మిగిలినటువంటి 800 కోట్లను టీటీడీ డిపాజిట్ చేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ బడ్జెట్లో కూడా 800 కోట్ల రూపాయలు మిగిల్చాలి. ఆ మిగిల్చినటువంటి అమౌంట్ని తీసుకెళ్ళి టీటీడీ సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలి అని చెప్పేసి టీటీడీ ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి. అలాగే ఇంజనీరింగ్ క్యాపిటల్ వర్క్స్ ఉన్నాయి. దీనికి దాదాపు ఇదే ఇప్పుడు టీటీడీలో పెద్ద రభస జరుగుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వర్గాల విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పనులు కావాలనే చేస్తున్నారు. అక్కడ పనిచేసినటువంటి కొంతమంది సిబ్బంది కావచ్చు, కొంతమంది అధికారులు గతంలో లంచాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాటాల కోసం భారీ ఎత్తున ఇంజనీరింగ్ వర్కర్లు చేసిందే చేసి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో దాదాపు ఒక 50 కోట్లు అలా ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వర్క్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చేదానికి దాదాపు 350 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ వర్కుల కోసం ఖర్చు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఈసారి కూడా ఈ బడ్జెట్లో కూడా 350 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి, అంటే టీటీడీకి సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందాక మనం చెప్పాం ఏంటి, టీటీడీలో పనిచేసే సిబ్బందికి 1,748 కోట్లు గత సంవత్సరం జీతాలుగా ఇస్తే ఈ సంవత్సరం 1,773 కోట్లు ఇవ్వబోతున్నారన్నాం కదా. దీంతో పాటు పెన్షన్, అలాగే గ్రాట్యుటీ ఫండ్ కంట్రిబ్యూషన్ మళ్ళీ ఒక 100 కోట్లు అడిషనల్గా వస్తుంది. అంటే దాదాపు 170 కోట్ల రూపాయలు తిరుమల శ్రీవారి హుండీలో వచ్చినటువంటి డబ్బంతా తీసి
అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేసి ఇంకొక 170 కోట్లు అదర్ ఫండ్ని తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇది అనేది ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి సర్కార్ కావచ్చు, నూతన ధర్మకర్తల మండలి దీని మీద ఫోకస్ కానీ పెట్టినట్లయితే ఎక్కడ ఇదంతా కూడా పెరుగుతోంది నిధులు జీతాలకు సంబంధించిన అంశం అనేది ఫోకస్ కానీ పెడితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీంతోపాటు కాంట్రిబ్యూషన్స్ టు స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం టీటీడీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి నిధుల్లో కొంత అమౌంట్ని తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ కట్టడం జరుగుతుంది. అది దాదాపు ఒక 50 కోట్ల రూపాయల వరకు కూడా ప్రతి సంవత్సరం కడతారు. ఈ సంవత్సరం కూడా 50 కోట్లు కడతారు. అందులో ఈఐఎఫ్ అని అంటే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ ఒకటి, తర్వాత వచ్చేసి సిజిఎఫ్ కామన్ గుడ్ ఫండ్ అనేసి ఒకటి. సో ఈ రెండు కూడా కలిపి 50 కోట్ల రూపాయలను ఈసారి కట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక భారీ బడ్జెట్ అయితే ఏర్పాటు చేశారు. గతంతో పోల్చుకుంటే మాత్రం కొన్ని వర్కులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కొంత దుబారా ఖర్చును అయితే తగ్గించారనేది మాత్రం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆదాయము, అలాగే చేసినటువంటి ఖర్చులు, దీంతోపాటు గతంలో చేసినటువంటి డిపాజిట్లు, ఈసారి చేయబోయేటువంటి డిపాజిట్లు, సో వీటితో పోల్చుకుంటే కొంత అయితే గ్యాప్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి టీటీడీ ఇప్పుడు వచ్చినటువంటి ధర్మకర్తల మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే హెల్త్ అండ్ శానిటేషన్కి, సో ఇలా రకరకాలైనటువంటి వ్యవస్థలు టీటీడీకి సంబంధించిన హాస్పిటల్స్, అలాగే స్విమ్స్ హాస్పిటల్, అలాగే బర్డ్ హాస్పిటల్, ఎస్వి ప్రాణదాన ట్రస్ట్, సో వీటన్నిటి కూడా దాదాపు ఒక 55 కోట్ల రూపాయల వరకు ఒక్కో దానికి కేటాయించారు. ఒక్కొక్క దానికి స్విమ్స్కి ఒక 60 కోట్లు కేటాయించారు. అలాగే టీటీడీ హాస్పిటల్స్, అలాగే డిస్పెన్సరీస్కి ఒక 41 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అంటే గత బడ్జెట్లో ఎంత కేటాయించారో వైసీపీ హయాంలో అంతే ఇప్పుడు కూడా కేటాయించారు. కానీ గతంలో వైసీపీ హయాంలో అంతకుముందు కేటాయింపుల కంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కేటాయింపులు పెరుగుతూ వెళ్ళేవి. కానీ ఇప్పుడు పెరగకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో దాదాపుగా కూడా అంతే కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే టీటీడీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఈరోజు 5,258 కోట్ల 68 లక్షల రూపాయలతోటి మొత్తానికి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. సో భారీ ఎత్తున ఆదాయం వస్తుందని కూడా అంచనా వేశారు. దాదాపు 488 కోట్ల రూపాయల వరకు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండబోతుంది. అలాగే 1729 కోట్ల రూపాయలు హుండీ కానుకల ద్వారా రాబోతున్నాయి. 1310 కోట్లు ఇంట్రెస్ట్ ద్వారా రాబోతుంది. అలాగే ప్రసాదం ద్వారా ఒక 600 కోట్లు, అలాగే దర్శనం రిసిప్ట్ల ద్వారా ఒక 310 కోట్లు, అలాగే కళ్యాణ కట్ట అంటే తలనీలాల ద్వారా ఒక 157 కోట్ల వరకు కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు బడ్జెట్లో ఎస్టిమేట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆ పారదర్శకమైన పాలన బడ్జెట్ నుంచే మొదలైందా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కాస్త బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే హుండీలకు మించి జీతాలు చెల్లించాల్సి రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఆ విషయంలో కాస్త అసలు ఎక్కడ ఈ జీతాలకు సంబంధించినటువంటి దుబారా జరుగుతుంది అనేటటువంటి అంశాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది అధికారులకు ఇష్టానుసారంగా జీతాలు కూడా పెంచుకుంటూ పోయారు. ఒకానొక దశలో అయితే మరి అది ఏ ప్రభుత్వంలో జరిగిందో నాకైతే తెలియదు, కానీ కామన్ గుడ్ ఫండ్ పెంచాడని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అధికారికి దాదాపు 5-6 ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా టీటీడీకి సంబంధించి పనిచేసేటటువంటి ఉన్నతాధికారులకి అంటే టీటీడీలో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ స్థాయికి మించిన అంటే ఆ డిపార్ట్మెంట్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువగా టీటీడీలో జీతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దాని మీద ఒకసారి శాలరీస్కి సంబంధించినటువంటి రివిజన్ అయితే జరిగితే బాగుంటుంది. లేకపోతే జీతాల కోసమే భారీ ఎత్తున డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా హుండీకి మించి ఈరోజు జీతాలు చెల్లిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీని మీద మాత్రం కాస్త శ్రద్ధ పెడితే ఖచ్చితంగా ఇంకొంత డిపాజిట్ చేసేందుకు అంటే దాచిపెట్టేందుకు పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 800 కోట్ల రూపాయలు పొదుపు చేయాలి, దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ 800 కోట్లు యాడ్ అయితే దాదాపుగా కూడా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ కూడా దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. దాదాపు ఒక 30-40 కోట్ల వరకు కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టీటీడీ బడ్జెట్ అనేది గతంతో పోలిస్తే పారదర్శకంగా ఉంది. అలాగే బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారని మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది డెస్క్ అనాలిసిస్.